శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ పరాభవనం సంవత్సర అధిక జ్యేష్ఠ బహుళ విధియ మంగళవారం. ఈరోజు మూల నక్షత్రం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:12 లాగైతే 8:56 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:56 లాగైతే 11:34 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 6:45 లాగైతే 8:37 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు జూన్ 2, 2026 తేదీ మంగళవారం. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి మూల నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పొబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం ఏంటంటే మూల అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఎప్పుడున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాన్ని మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాశికి సంబంధించిన శుభవార్తలు అంటారు. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయం ఏర్పడతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు మంగళవారం. ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ కుజకేతువుల కలయిక వచ్చింది. అందువలన కుజబలం ప్రబలం అవుతుంది. అలాగే కేతువు కూడా బలం చేకూరుతుంది. అందువలన ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు విశేషంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈరోజు మంగళవారం. అందువలన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, షణ్ముఖుని తేనెతో కానీ చిరురసంతో కానీ అభిషేకించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరో రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడ.